ఈరోజు ఆర్ఓబీలు కానీ ఆర్యూబీలు కానీ ఇవన్నీ కూడా ఇవాళ తీసుకోవడం జరుగుతుంది. జిల్లా అభివృద్ధి ధ్యేయంగా విద్యాపరంగా ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రు. ఇది పెద్ద ఎత్తున చాలా ఇంటిగ్రేటెడ్ అనేది ఒక మంచి ఆలోచన. గురుకుల పాఠశాలలు ఏవైతే గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఓపెన్ చేసినారో ఒక్కదానికి కూడా బిల్డింగ్ లేదు. వాటి బిల్డింగ్ లేక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఆ ఉన్నటువంటి ఫెసిలిటీస్ సరిగ్గా లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాటి భవనాల గురించి కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహబూబ్ నగర్లో పాలమూరు యూనివర్సిటీకి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా 120 కోట్లు అంటే 120 కోట్లు శాంక్షన్ అయిన సందర్భంగా దాంట్లో భాగంగా ఇవాళ లా కాలేజ్ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకున్నాం. అక్కడ ఇంజనీరింగ్ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకున్నాం. ఇతర అనేక భవనాలు, హాస్టల్, గర్ల్స్ హాస్టళ్ళు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఈ యొక్క అభివృద్ధి పైన పెద్ద ఎత్తున మరి దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులకు మన రాష్ట్ర ప్రభుత్వ నిధులను మ్యాచింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఆ పథకాలు ల్యాబ్స్ కాకుండా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి గారిని వేదిక ద్వారా కోరుతూ, మరి మామునార్లో ఇంకొక ముఖ్య విషయం, పాలమూరు జిల్లాలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, అదేవిధంగా రాష్ట్రంలో ఇతర జిల్లాలో ఉన్న మంత్రులను కోరుతున్నా, మా జిల్లా మీద జర ప్రేమ కురిపియండి. మా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా నుంచి కాబట్టి ప్రజలకు పెద్ద ఎత్తున ఆశలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా ఈరోజు రోడ్డు లేదు, చాలా దీనావస్థలో ఉన్నాయి. పెద్ద ఎత్తున పాలమూరు జిల్లాకు 20,000 కోట్లు ఇచ్చే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రోడ్లు, గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ కూడా బాగా అవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేక దృష్టి పాలమూరు జిల్లా మీద పెట్టాలని చెప్పి, మరి జిల్లాలో రోడ్లు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇరిగేషన్ కానీ ప్రధానంగా పాలమూరు జిల్లాలో వీటన్నిటిపైన కూడా దృష్టి పెడితే పాలమూరు జిల్లాలో వలసలు ఉండవు. పాలమూరు జిల్లాలో పిల్లలు మంచి విద్యావంతులు, తెలివైన వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడనో పోయి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళంతా కూడా మంచి విద్యావంతులై ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఎవరు ఏ లక్ష్యాన్ని అనుకుంటారో ఆ లక్ష్యంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వచ్చిన ఈ అవకాశాన్ని 100కి 100 ఉపయోగించుకోవాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని సందర్భంగా కోరుకుంటూ, భారత్ మాతాకి